మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. మోపాల్ మండలం ఎల్లమ్మకుంట రైతుల దీన పరిస్థితి ఇది. ఎంత చెరువులో నుంచి నీళ్ళని మొత్తం ఎంత పొలాలకు తీసుకొచ్చి పైప్ లైన్స్ వేసుకొచ్చి కూడా పారబెట్టుకున్నా కూడా పొలం పరిస్థితి చూడండి, మొత్తం ఎక్కడక్కడ ఎండిపోతూ ఉంది. చూడండి బీటలు వాడుతున్నాయి, ఎన్ని నీళ్లు పెట్టినా కూడా ఈ మొత్తం చూడండి ఒక్క చుక్క కూడా ఇప్పుడు పారిస్తే రేపు రాత్రి అయిందంటే కథం. ఇప్పుడు ఇంత ఒక 2-3 గంటలు పారించినా కూడా మొత్తం నీళ్ళు ఎక్కడ కూడా గుంజేసి ఇట్లా బీటలు వారిపోతున్నాయి. ఈ పరిస్థితి ఇట్లా ఉందంటే 4-5 రోజుల్లో ఈ పొలం పరిస్థితి పూర్తిగా మారిపోతూ ఉంది అని చెప్పొచ్చు. రైతులు ఉన్నారు, పొలం ఇట్లా ఉంది, మరి ఇప్పుడు రోజు నీళ్ళు వారిస్తున్నారు. వీటికి నీళ్ళు లేవు సార్, వేరే బాయిలతో గురించిన ఇదైతే లాస్ట్ తడి ఇప్పుడు లేదు నీళ్ళు. ఇప్పుడు ఇట్లా ఉంది, మరి ఇది ఎట్లా బతుకుతుందా? మరా బతికేది ఇప్పుడు బతికేది కష్టం, బతుకుడు పోతాయి. ఇది వారం రోజులు అంటే పోతాయి మొత్తం. కరెంట్ ఎన్ని గంటలు వస్తుంది? ఎంత బోరు ఒకవేళ బాగా ట్రై చేస్తే కూడా ఎన్ని గంటలు నీళ్ళు వారబెడతారు ఇట్లాంటి పొలం? కరెంట్ ఉంటుంది తగ్గడ కరెంట్ దగ్గర 5 గంటలు. నువ్వు డైలీ నీళ్ళు వారబెడతానున్నావా? డైలీ నీళ్ళు లేదు కదా, వేరే బయలకి వెళ్ళి తెచ్చినాం, ఒక తడి బారి పీచినాం. ఇప్పుడు బోరు బస్తలేవు, అన్న ఇడ్చి పెట్టినాం. ఇప్పుడు 4-5 గంటలు వారబెడతావు, రేపు వచ్చి చూస్తే ఎట్లుంటది? రేపు వచ్చి వెళ్తే ఎండ పడతాయి, పోతాయి, ఎండిపోతాయి. ఎకరం ఉంటుంది ఇంకా ఈ ప్లేస్ లో మీది? ఎకరం ఉంటాయి. ఈ ఎకరం పరిస్థితి ఏంది మరి? ఎకరం పరిస్థితి అంటే బాగా ఘోరం సార్. ఇది ఎండుకుపోతాయి. ఏం వస్తాయి? ఇది ఇగో చూడు, ఏమన్నా నీళ్ళు ఉంటే వస్తాయి, నీళ్ళు లేకుంటే ఏడకి వస్తాయి. భూమి లేదు, ఎట్లా ఉంది, నీళ్ళు లేదు, వారం రోజులు ఎండిపోతాయి. ఈ పచ్చగా కనపడుతుంది. ఇప్పుడు జర పచ్చగా ఉంటూ పచ్చగా ఉంది. ఇవి బోర్ పోస్తలేవు, ఇంతగానం పోస్తలేవు, పోయే ఒక బిందెస పోస్తలేవు బోర్. ఇట్లా పరిస్థితి ఉంది సార్. చూడొచ్చు, ఇప్పుడు ఎంత వాటర్ పెట్టినా కూడా చాలా మటుకు ఎంత నీళ్లు మొత్తం తాగేస్తుంది. ఎండలు కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూడొచ్చు ఈ వరి చూడండి, ఈ పరిస్థితి మొత్తం ఇలా అసలు గింజ ఫామ్ కావాలి కానీ గింజలో అసలు వడ్లు లేని పరిస్థితి. చూడ్డానికి మాత్రం వడ్లలాగా ఉంటున్నాయి కానీ ఈ మొత్తం కూడా చాలా మట్టుకు ఇట్లా అయిపోతుంది. ఇట్లా ఉంటే వాళ్ళకు దిగుబడి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఎకరానికి 30 సంచులు అంటే ఇట్లా ఉంటే అసలు మొత్తం ఎండిపోతుందని చెప్పేసి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, మొత్తం కూడా ఎంత పారించినా కూడా బీటలు వారుతున్నటువంటి పరిస్థితి. మొత్తం ఆ భూమి చూడొచ్చు పరిస్థితి కూడా మొత్తం ఇట్లా మొత్తం బీటలు వారిపోయి కూడా ఎన్ని నీళ్లున్నా కూడా అడుగంటికి పోయి మొత్తం లోపలికి వెళ్ళిపోతున్నాయి. వాటర్ అయితే రైతులైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆలోచనలు ఏంటంటే పొలాన్ని బతికించడానికి కూడా వాటర్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పారబెడుతున్నా కూడా చివరికి పరిస్థితి అయితే ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం మనము పచ్చగా ఉన్న పొలంకి వచ్చి ఈ పరిస్థితి కూడా ఎట్లా ఉంటుంది, 4-5 రోజుల తర్వాత దీని పరిస్థితి ఎట్లా ఉంటుందో చూపెట్టడానికి మాత్రం ఇక్కడ వచ్చాం. చాలా మటుకు కూడా పంటలు మొత్తం అసలు వదిలేశారు. పంటల్ని మా చేతులకు రావని చెప్పి వదిలేశారు. చాలా మట్టుకు ఎడ్లు కానీ ఇవన్నీ కూడా మేసేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకో వైపు చూస్తే ఈ గొర్రెలు కానీ ఇవన్నీ చాలా మట్టుకు ఊర్లలో ఉన్నటువంటి గొర్రెలను కూడా వదిలేస్తున్నారు మేయని చెప్పేసి. ఆ పొలాల్లో ఎట్లాగో చేతికైతే రాలేదు, కనీసం అవేనా మేసాయని చెప్పేసి వాటిని వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ఇట్లాంటి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అనేక, ఒకవైపు ఇందల్వాయి కావచ్చు, దర్పల్లి కావచ్చు, మోపాల్ కావచ్చు, ఇట్లాంటి మండలాల్లో రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉంది. మరోవైపు కూడా కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లతో కూడా కొంత వరిని బతికిద్దామని చెప్పేసి లాక్కొచ్చి కూడా పారిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎంత ఇది చేసినా కూడా రైతులకైతే ఆ తీరని లోటుగా చెప్పొచ్చు. మరి యాసంగిలో కూడా చాలా మట్టుకు కూడా తమ పంటలు ఎట్లా బయటపడతాయో మరి పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉందని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.